న్యూస్కి స్వాగతం. ఎస్ఎస్ఏ బిర్యానీ సెంటర్ 13వ వార్షికోత్సవ నెల్లూరులోని పెద్ద బజార్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఎస్ఎస్ఏ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు షబ్బీర్ మాట్లాడుతూ, కస్టమర్ దేవుల సహకారంతో 13వ ఏండ్ల నుండి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తమ బిర్యానీ సెంటర్లో నాణ్యత ప్రమాణాలతో బిర్యానీ తయారు చేయబడుతుందన్నారు. ఎక్కడా క్వాలిటీలో రాజీ పడకుండా నాణ్యమైన వంటలు లభిస్తాయన్నారు. కస్టమర్లకు క్వాలిటీ ఫుడ్ అందించాలనే సంకల్పంతో తాను హోటల్ను ప్రారంభించామని, కస్టమర్ల దేవుల సహకారంతో 13 సంవత్సరాల నుంచి ప్రజల మన్ననలతో నిర్వహిస్తున్నామన్నారు. తమ బిర్యానీ సెంటర్లో వంటకు వాడే ఐటమ్స్ నాణ్యమైన ఐటమ్స్తో వంటలు చేయడం జరుగుతుందన్నారు. నెల్లూరు ప్రజల సహకారము మరువలేనిదని, మరోసారి తమ ఎస్ఎస్ బిర్యానీ సెంటర్ని సందర్శించాలని తెలిపారు. 2011 నవంబర్ 24వ తేదీ ఓపెన్ చేసాం. ఈరోజు కూడా 24/11/24 తేదీకి 13 సంవత్సరాలు మన షాపు ఓపెన్ చేసి, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా కస్టమర్లే మనకి కాపాడుకొని వచ్చారు. ఎందువల్ల అంటే ఆ రోజు కూడా ఈ రోజు వరకు మంచి నాణ్యత, మంచి సరుకు కస్టమర్కి తినిపించాలనే ఒక కోరిక మనకి. అన్నీ ఉంటాయి, బిర్యానీ అన్నీ ఉంటాయి. బిర్యానీలో క్వాలిటీ తినిపించాలా, వాళ్ళకి కడుపు నిండుగా అన్నం తిని దువా కూడా చేసుకోవాలా. డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులు అందుకాడ ఉంటాయి, వస్తువు ముఖ్యం. వస్తువులో ఏంటంటే నేను ఆ రోజులో కూడా 2000 రూపాయలు అయితే కూడా టమాటా బాక్సు 1000 రూపాయలు ఉంటే కూడా ఆ రోజు సెకండ్ క్వాలిటీ తీసుకోకుండా నేను 2000దే సరుకు వేసాము. 200 రూపాయలు ఎర్రగడ్డలు ఉన్నప్పుడు చిన్న ఎర్రగడ్డలు 100 రూపాయలు వస్తూ ఉంటే కూడా వేయలేదు. 200 రూపాయలు సరిగ్గా వేసాము. కస్టమర్ దగ్గర ఆ రకంగా తినిపించాము. రెండవది, మన బిర్యానీలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇండియా గేట్ సూపర్ వాడుతూ ఉన్నా, మంచి నెయ్యి వాడుతున్నా, మన ఫ్రీడమ్ ఆయిల్, అది జీడిపప్పు, మంచి నాణ్యత వస్తే ఏదైనా కానీ నెంబర్ 1 క్వాలిటీతోనే వాడతాను. కస్టమర్లకి సాటిస్ఫాక్షన్ చేస్తాను. నాకు హైదరాబాద్ కానీ, తిరుపతి కానీ, వైజాగ్ కానీ, లాస్ట్కి నేను అమెరికా, మన వేరే కంట్రీ కూడా నేను బిర్యానీ పార్సల్ చేసుకొచ్చున్నాను. ఎందువల్లంటే అది నిజం, సత్యం, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే మనకి ఆడ నుంచి తెప్పించుకున్నారు. ఇక్కడ తినేవాళ్ళు చాలామంది వస్తారు కదా ఇంటికి. అమెరికా వాళ్ళు కూడా కస్టమర్లకి మాట్లాడుకొని ఏడ బాగుంటుంది బిర్యానీ అంటే పలానా చోట ఎస్ఎస్ఏ బిర్యానీ అంటే, ఎస్ఎస్ఏ అంటే సయ్యద్ షబ్బీర్ అహ్మద్. నా పేరే షబ్బీర్. రంజాన్ పండగకి సేమియా ఏంటంటే దమ్ సేమియా, అది కూడా రంజాన్ పండగకి 29 రోజులు మాత్రం అమ్మతాను. ఒక్క రోజు మాత్రం ఫ్రీ ఇస్తా. ఏ ఫెస్టివల్ కానీ, జనవరి కానీ, క్రిస్మస్ కానీ, కనుమ పండగ కానీ, ఏ పండగలే కానీ, మా ఫెస్టివల్ మన ఓపెనింగ్ అనే కానీ అందరికి కస్టమర్కి సాటిస్ఫాక్షన్ చేస్తా. స్వీట్ కానీ ఏదైనా కానీ కస్టమర్లకి నేను తినిపిస్తా. ఈరోజు కూడా దేవుడు ఇచ్చిన వరాలు మన కస్టమర్లే. ఆ కస్టమర్లు ఈరోజు ఈ స్థాయికి ఇంతవరకు ఉన్నానంటే మన కస్టమర్లే మనకి ఈరోజు దాకా కూడా వాళ్ళ కష్టాన్ని నేను ఆ కష్టంలో పంచుకొని ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో ఉన్నాను. అది మన ఎస్ఎస్ఏ బ్రాండ్ అంటే. ఇది నాణ్యత ఏ రోజైనా ఎప్పుడైనా వచ్చి మన కిచెన్ నుంచి మన రెస్టారెంట్ వరకు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. ఆ శుభ్రత, ఆ క్వాలిటీ అన్నీ బయట ఉంటాయి. కొన్ని హోటల్స్ ఉంటాయి, అవన్నీ లోపల తయారు ఉంటాయి. మంది బయటే న్యాచురల్ కట్టి పొయ్యి మీద వస్తుంది, వంట చేస్తా, కట్టె పొయ్యి మీద దమ్మిస్తా. ఆ బిర్యానీ ఏంటంటే పెళ్ళికి బిర్యానీ ఉంటుంది కదా, సేమ్ కాన్సన్ట్రేట్లో పెట్టి 1 కేజీ వచ్చి మనకి పేరు వచ్చి జంబో ప్యాక్ అని పెట్టాం. ఆ జంబో ప్యాక్ ఏంటంటే 1 కేజీ క్వాంటిటీ, 1 కేజీ రైసు, 1 కేజీ మటన్ ఉడికిన తర్వాత
4 kg వస్తుంది. ఆ 4 kg ఒక జంబో ప్యాక్ అని పేరు పెట్టి దానికి తీసుకుపోయి ఒక 7 మంది దాకా తినవచ్చు. జంబో ప్యాక్ దాని పేరు. అది కేజీ క్వాంటిటీ. మీట్ కానీ 1 kg, రైస్ 1 kg కలిపితే దాని పేరు నేను పెట్టింది జంబో ప్యాక్. ఆ జంబో ప్యాక్ కస్టమర్ తీసుకుపోతారు. తృప్తిగా వచ్చి ఎంతమంది భాయ్ అంటే 5 మంది తింటారు సార్ అంటే తీసుకుపోతారు. 5 మంది ఏంది భాయ్, 8 మంది తిన్నారు భాయ్. ఫస్ట్ క్లాస్ ఉంది భాయ్. అది బిర్యానీ కూడా మేము కస్టమర్లకి ఎవరు సాదా వచ్చినా, బిర్యానీ వచ్చినా, జంబో ప్యాక్ వచ్చినా దాని దగ్గర స్వీట్ పంచాము, కోక్ కూల్ డ్రింక్ కూడా పంచాము. ఒక బిర్యానీకి ఒక స్వీటు, ఒక కోక్ ఇచ్చాము. సాదా వస్తే కూడా ఒక స్వీట్ ఇచ్చాము, ఒక కోక్ ఇచ్చాము. జంబో ప్యాక్ ఇస్తే కూడా 5 స్వీట్లు ఇచ్చాము, 5 కోక్లు ఇచ్చాము. ఫ్యామిలీ ప్యాక్ వస్తే కూడా 3 కోక్లు ఇచ్చాము, 3 స్వీట్ ఇచ్చాము. పార్టీ ఇస్తే కూడా 4 స్వీట్ ఇచ్చాము, 4 కోక్ ఇచ్చాము. వాస్తవం ఏంటంటే మన కస్టమర్లకి ఈ శుభతరంగా స్వీటు ఏదంటే స్వీటు మనలో ముస్లిమ్స్లో కానీ ఎవరైనా దాంట్లో కానీ అది స్వీట్ తినిపించటం చాలా సాంప్రదాయం. అది మా దాంట్లో సున్నత్ అంటారు దాంట్లో. అందువల్ల నేను వేరే ఐటమ్ లేకుండా మన సున్నత్ ఐటమ్ ఏంటంటే స్వీటు మన డబల్ కా మిఠా ఇచ్చా, అందరికి ఇచ్చా. నిన్న ఆదివారం అంది, ఈరోజు కూడా ఇస్తున్నాను. ఈరోజు వరకు సాయంత్రం వస్తా చేసిన కస్టమర్ల కోసం వాళ్ళకి కృషి చేయాలా, వాళ్ళకి ఇవ్వాలా మా తృప్తి. అందువల్ల ఈరోజు కూడా మా స్టాఫ్కి కస్టమర్కి ఈరోజు కూడా ఇచ్చేసేయండి. చేసిన వాళ్ళ కోసమే వాళ్ళకి ఇచ్చేయండి, ఇచ్చేసే తృప్తి ఇచ్చేయండి, ఆనందపరచండి. అస్సలాము అలైకుం. మీ 24వ సంవత్సరం ఈరోజు డేట్కి మేము పెట్టిన డేట్ వచ్చి 11/2011 నెల 24వ తేదీ పెట్టినప్పటి నుంచి ఆ రోజు ముందు నేను వంట మాస్టర్ అయిన తర్వాత మన బిర్యానీకి చాలామంది కాన్సెప్ట్ చేసి నాకు మంచి ఆర్డర్లు వచ్చినాయి, పెళ్లి ఆర్డర్లు. ఆ పెళ్లి ఆర్డర్లు వచ్చినాయి కాబట్టి ఈ నాణ్యత మనకి చాలామంది ఏం చెప్పారంటే కస్టమర్లు, ఈ నాణ్యత ఏడలేదు షబ్బీర్, నువ్వు ఒక హోటల్ బ్రాంచ్ పెట్టు, ఇది పెట్టిన తర్వాత నువ్వు ఎదుగుతావు అని చెప్పిన తర్వాత ఈ నాణ్యత మనకి. అందువల్ల ఈ నాణ్యత ఒక జంబో ప్యాక్ అంటే ఎందుకు పెట్టానంటే 1 kgకి 5 మంది తింటారు బిర్యానీ. ఆ 5 మంది తినే బిర్యానీ ఒక కస్టమర్లకి పెళ్ళికే కాదు రెగ్యులర్గా కూడా నేను రెగ్యులర్గా తినిపించాలని చెప్పి అందువల్ల ఆ జంబో ప్యాక్ అని పెట్టి కాన్సెప్ట్ పెట్టి వంట మాస్టర్గా అయ్యేంత దూరం వచ్చి ఈ రోజుకి నేను ఆ జంబో ప్యాక్ పెట్టి 24వ తేదీ ఆ రోజు కష్టకాలంలో కూడా చాలా నాకు నష్టాలు జరిగిన ఎన్నో దెబ్బలు మిగిలిపోతే కూడా పక్కన బ్యాక్ కాలం సాక్ష్యం, దేవుడి సాక్ష్యం, అలా చేపలు ఉంటాయి, దానికి వేసేసాము. కానీ ఒక్క వస్తువు మిగిలితే కూడా రేపు అనేది మాత్రం పెట్టలే. ఎందువల్లంటే పంచేయటం నా అలవాటు. ఈ పేదవాళ్ళకి కానీ మీరమ్మ దర్గా కానీ పారిషత్ దర్గా కానీ ఎంత మిగిలితే కూడా రాత్రి 11:30 లాస్ట్ టైము 12 గంటలు తీసుకు పంచటం. రేపు ఈరోజు సరుకు రేపు అమ్మటం నా చరిత్రలో లేదు, నాకు కష్టం లేదు. ఈరోజు రాత నాకు ఇచ్చాడు దేవుడు కాబట్టి ఆ దేవుడి మీద రాత నాకు ఇంతవరకు కావాలా అంతవరకే జరిగింది. ఈరోజు కూడా అంతవరకే ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, బాగున్నాను. ఇంకా మంచి రోజులు వచ్చి ఇంకా క్వాలిటీ పెంచితే ఇంకా పెంచి తినిపిస్తా మా కస్టమర్లకి. నేను కష్టపడాను, నా కస్టమర్లు నాకు శాటిస్ఫాక్షన్ చేశారు. ఈ రోజు దాకా నా కస్టమర్లే నాకు దేవుడు. సరే ఆన్లైన్ కబుర్లు సార్.